అండపిండ బ్రహ్మాండాలను దాటి ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యాలకు ఆలవాలమైన భూతలోకం. ఆ భూతలోకానికి చక్రవర్తి కర్ణముఖి. కర్ణముఖి పరిపాలనలో భూతాలన్నీ ఎంతో సంతోషంగా ఉండగా కర్ణముఖి మాత్రం ఎన్నో యుగాలుగా తనకు వారసుడు లేడన్న మనోవేదనతో బాధపడేవాడు. తమకు సకల సదుపాయాలు అందిస్తున్న వారి చక్రవర్తి చిరకాల వాంఛను తీర్చమని భూతలోకం మొత్తం కుమారస్వామిని వేడుకుంది. దాని ఫలితంగా కర్ణముఖికి ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు. తనకు వారసుడొచ్చాడన్న సంతోషంతో కర్ణముఖి ఆనందాలు అవధులు దాటాయి. తనలో అంతవరకు దాచిపెట్టుకున్న ప్రేమని, పాశాన్ని, మమతలను, వాంఛలను తన పుత్రుడు కింకినియా మీద చూపించి ప్రతి క్షణం అతనితో ఆనందంగా గడపసాగాడు. కర్ణముఖి జీవితాన్ని తలకిందులు చేసే సందర్భం ఒకటి కింకినియా 10వ జన్మదినం నాడు జరిగింది. కింకినియా కర్ణముఖిని మునిశ్రేష్ఠులు, సిద్ధులు, యతులు జీవించే మకరలోకానికి తీసుకెళ్లమని కోరతాడు. కర్ణముఖి తన గారాల పట్టి కోరికను మకరలోకానికి తీసుకెళ్లి తీరుస్తాడు. మొదటిసారి మకరలోకాన్ని చూసిన ఆనందంలో కింకినియా తన తండ్రితో దాగుడుమూతలాడుతూ తండ్రికి దొరికిపోకుండా ఉండడం కోసం అక్కడున్న నిలువెత్తు పుట్టలోకి వెళ్లి దాక్కుంటాడు. ఆ పుట్టలో ఎన్నో యుగాలుగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడికి కింకినియా తపోభంగం కలిగిస్తాడు. కోపోద్రుక్తుడైన ఆ మునీశ్వరుడు తన తపోభంగానికి కారణమైన కింకినియాని శపించబోగా తన కుమారుడు తెలియక చేసిన తప్పుని క్షమించమని కర్ణముఖి ఆ మునీశ్వరుడి ముందు మోకరిల్లి చేతులు జోడించి ప్రాధేయపడతాడు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలన్న విధి ప్రకారం మునీశ్వరుడు కింకినియాని మళ్లీ శపించబోతాడు. అప్పుడు కర్ణముఖి మునీశ్వరుడితో ఆ శాపాన్ని తనకివ్వమని ప్రాధేయపడతాడు. మునీశ్వరుడు కర్ణముఖిని చూసి నీవు శిలగా మారి భూలోకంలో పూడుకుపోతావని శపిస్తాడు. ఒకవేళ నీకు విమోచన కలిగినా కూడా ఆనాటి నుండి 48 రోజులలోపు నీ శిలలో ఉన్న మంత్రాన్ని నిన్ను విడుదల చేసిన వాడు పఠిస్తే మాత్రమే మరల నీవు నీ భూతలోకానికి రాగలవు. లేనిచో గాల్లో కలిసిపోయి శాశ్వతంగా అంతమైపోతావని శాప విమోచనాన్ని సూచిస్తాడు. శాపగ్రస్తుడైన కర్ణముఖి శిలగా మారి తన కుమారుడు కింకినియా కళ్ల ముందే భూమిపై పడతాడు. పన్నీరు పవనీరు పట్టుకు తన్నేరు చాపిడి గుజ్జుకు కట్టేరు చంపిడి గుద్దులు కుత్తేరు బావ పన్నీరు పవనీరు పట్టుకు తన్నేరు చాపిడి గుజ్జుకు కట్టేరు చంపిడి గుద్దులు కుత్తేరు. సీను, స్కూల్ టైం అయింది. బయలుదేరకుండా ఇంకా టీవీ చూస్తున్నావేంటి? బయలుదేరుతున్నానమ్మా. చపాతీ పెట్టాను, వేస్ట్ చేయకుండా తిని. ఇంకేదైనా కావాలా? పాలు కావాలా? బ్రెడ్ కావాలా? వేరేం కావాలి? ఒక్క సెకండ్ ఉండు, ఇప్పుడే వస్తాను. ఇక్కడ చూడు, బ్రెడ్ ఉంది, పపాయా ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది, బాదాం మిల్క్ ఉంది. What do you want? Tell me. What do you want? బాయ్ చెప్పడానికి వచ్చానమ్మా. సారీ నాన్నా, సారీ 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 సారీ, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే, బస్ వచ్చేసి ఉంటుంది. పద పద పద. బాయ్ బాయ్. మీ ఊర్లో కోడలా కూస్తుందిరా? మా ఊర్లోనే కుక్క కుక్కని కూస్తుందిరా.
రెచ్చగొట్టే వాళ్ళ దగ్గర గమ్ముని, చిరాకు తెప్పించే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు. అందుకు కోప్పడుకు మిత్రమా, మనం ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. క్లాస్కి వెళ్తున్నాను, చెయ్యదులు. ఏంట్రా కోడి వెళ్ళిపోయింది? అదే క్యాసరీ దొరికింది కదా, అయితే కలిపేస్తే పోలా. Good morning, students. Please sit down. Take out your English textbook, please. Turn to page 88. Don't tell. Unit number 9. Rishita, please read, ma. There are lots of things they won't let me do. I am not big enough yet, they say. Next. So I patiently wait till I am all grown up and I will show them all one day. Next, please. I could show them now if they gave me a chance. Show them now. Things I could do if I tried. Next. But nobody knows that. Students, silence. నిన్నెవరో చదవమన్నారు? కూర్చో. I can read. నువ్వు చదివే లోపు స్కూల్ అయిపోతుంది. కూర్చో. Silence. నాకు మాత్రం ఏంటేంటి ఎందుకిలా, నాకు మాత్రం ఏంటేంటి ఎందుకు. మనలాగే ఉంది, జాగ్రత్తగా పెట్టుకోవాలి. నా నీకేం కావాలి? ఏంట్రా నోట్లోంచి మాటే రావట్లేదు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాలో చీటీ మీద రాయించుకుతామని? వెళ్ళు, మేము చేత రాయించుకురాపో. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? వెళ్ళు. DREAM డ్రీమ్. డ్రీమ్ అంటేనే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే ఆయనే మనల్ని కలలు కనమని చెప్పారు. ఎక్కడ మేడం, స్కూల్ అయి ఇంటికి వెళ్ళడానికి 4 అవుతుంది. 4 to 5 ఇంగ్లీష్ ట్యూషన్, 6 to 7 మ్యాథ్స్ ట్యూషన్, 7 to 8 సైన్స్ ట్యూషన్. ఇవంతా అయిపోయి ఇంటికి వెళ్తే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఎప్పుడు మేము నిద్రపోవాలి, ఎప్పుడు కలలు కనాలి? సైలెన్స్, సైలెన్స్. ఫూల్. ఆయన నిద్రపోయేటప్పుడు వచ్చే కళల గురించి చెప్పలేదు, నిద్రపోనివ్వకుండా చేసే కళల గురించి చెప్పారు. కూర్చో. తెలివిగా మాట్లాడితే నచ్చదు కదా. సరే, ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం. మ్యామ్, నాకు మీలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్. సూపర్ రా తల్లి. మ్యామ్, నేను మేరీ కోమ్ లాగా బాక్సర్ వావ్. అవ్వాలనుకుంటున్నాను. మిస్, నేను MS ధోని లాగా క్రికెటర్ అవుతాను మిస్. సూపర్ రా. మ్యామ్, నేను గవర్నమెంట్ జాబ్ కి వెళ్తాను మ్యామ్. గుడ్. గవర్నమెంట్ జాబా? సూపర్ రా. ఎందుకురా? ఎందుకంటే అప్పుడే ఉదయం 11 o'clock కూడా ఆఫీస్ కి వెళ్ళొచ్చు, సాయంత్రం 5 o'clock కల్లా ఇంటికి వచ్చేయచ్చు. వచ్చేటప్పుడు 2 చేతుల నిండా డబ్బులు తీసుకుని రావచ్చు. సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు. కేసరి తింటూ ఉండొచ్చా? ఎవరా నీకు ఇవన్నీ చెప్పారు? మా నాన్న, మావయ్య, పక్కింటి అంకుల్ అందరూ ఈ పనే చేసుకుంటారు. సైలెన్స్. ఫుల్. రేపు మీ నాన్నని రమ్మని చెప్పు. కూర్చో. మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? సైలెన్స్. కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ప్లీజ్ కమ్. జూలై 4th. అవును మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, కమింగ్ జూలై 4th అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్. అందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతుంది. ముందు డిబేట్ కాంపిటీషన్. ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? ఎవరు పేర్లు ఇస్తారు? మ్యామ్. సూపర్. గుడ్. మ్యామ్,
ఎక్సలెంట్, వెరీ గుడ్ కిడ్స్, సూపర్. రేయ్, ఎందుకురా ఇలా అన్నం తినకుండా డల్గా ఉన్నావు? నాకు మాటల పోటీలో పాల్గొనాలని ఆశగా ఉంది. ఆ కాంపిటీషన్ లో చేరకపోతే ఏంటి, ఎస్ఏ రైటింగ్ లో చేరు. నేను ఈ పోటీలో పాల్గొని బాగా మాట్లాడతా. సరే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను క్యాంటీన్కి వెళ్ళి స్నాక్స్ తీసుకుని వస్తా. సార్ మాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తారంట. అక్కడికి వెళ్ళి ఈడు ఏమని మాట్లాడతాడు? అక్కడ వెళ్ళి కో 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 అని కోడిలాగా కూస్తాడు. తేజ అద్దురుపోతుంది. ఏం చేస్తాడు చూడు, పట్టుకోండ్రా. అయ్యో, ఏమైందిరా? ఏమైంది? జరగండి మేడం, ఏమైంది? చెప్పండి. రక్తం. వదిలేండి మేడం, దారివ్వండి. ఎవరై పనిచేసింది? మాట్లాడకు, మాట్లాడద్దని చెప్తున్నానుగా. రాను రాను మీ అబ్బాయి యాక్టివిటీస్ అన్ని చాలా యారగెంట్ గా ఉంటున్నాయి. క్లాస్మేట్ బుర్ర బద్దలు కొట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? క్లాస్ టీచర్స్ అందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారు. మీరు చెప్పండి టీచర్. నన్నేం చెప్పమంటారు మ్యామ్? ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ. కంట్రోల్ అనేది బొత్తిగా లేదు. ఈ స్కూల్లోనే వీళ్ళలాంటి వర్స్ట్ స్టూడెంట్ నేను ఇంతవరకు చూడలేదు. ఐమ్ సో సారీ మ్యామ్. ఇక మీద ఇలా జరగకుండా చూసుకుంటాను. డోంట్ సే సారీ. ఇక మీదట ఇలా జరగదని ఒక అపాలజీ లెటర్ రాసివ్వండి. ఒకవేళ మళ్ళీ జరిగితే దయచేసి వేరే స్కూల్లో చేర్పించండి. సీను, నీకేమైంది? నువ్వు చాలా గుడ్ బాయ్ కదా. ఇవాళ మేడం నీ గురించి కంప్లైంట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఒక సారీ కూడా చెప్పలేదు? ఈ రోజు ఉదయం అరుణ్ని నేను తోయలేదమ్మా. ఆ గిరిగాడే నన్ను వాడి మీద తోసాడమ్మా. మిస్ ఏమని అడగకుండా నన్ను పని చేసిందమ్మా. మాట్లాడనివ్వలేదు తెలుసా. నాకు అందరిలాగా మాట్లాడాలని ఉందమ్మా. నన్ను మాట్లాడితే అందరూ ఏలన చేసి నవ్వుతున్నారమ్మా. నాకు మాత్రం ఎందుకమ్మా ఈ నత్తి? సీను, అంత త్వరగా నయమైపోతుంది. మా సీను ఇక సూపర్ గా మాట్లాడతాడు చూడు. బ్యాడ్ బాయ్సే ఏడుస్తారు, నువ్వు ఏడవకూడదు. ఆను, ఇంకా బాగా, ఇంకా బాగా. పైకి చూడు. ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ ఏది? ఆను. 1 2 3 చెప్పు. 1 2 3 4 మ్మ్. 5 Six. 6 సరే, రిలాక్స్. జా మసిల్స్ అన్ని ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. త్వరగా మాట్లాడతాడా డాక్టర్? హీ విల్ బి బ్యాక్ టు నార్మల్ సూన్. నేను చెప్పిన ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. ఇంప్రూవ్మెంట్ చూసి నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. నచ్చలేదు. నాకు ఎవరు నచ్చడం లేదు.
కనిపించట్లేదన్నా ఎవరిని ఎతుకుతున్నా పిల్లలు జాగ్రత్తగా దిగండి వెయిట్ వెయిట్ అందరూ దిగండి లైన్ లో నిల్చోండి కేసిదా కమ్ దిస్ సైడ్ అండ్ స్టాండ్. చిల్డ్రన్ అందరూ ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని నిలబడండి. గర్ల్స్ ఇటువైపు రండి, బాయ్స్ అటువైపు వెళ్ళండి. మేక్ ఇట్ క్విక్. దిస్ సైడ్. యా. చిల్డ్రన్ అందరూ ఐడి కార్డ్ వేసుకున్నారా? వెరీ గుడ్. ఓకే, అందరూ కలిసే వెళ్ళాలి. దేన్ని ముట్టుకోకూడదు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఏం చేయాలన్నా నా పర్మిషన్ తీసుకొని చేయాలి, ఓకేనా? మ్యామ్ ఏంట్రా? సుసు ఇప్పుడే కదా వచ్చాం, ఇంత లోపలేనా? సరే త్వరగా వెళ్ళిరా పో.
దైవమా 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 ఎవరిని వెతుకుతున్నావు? దైవమా దౌడు తీయకు. దైవమా ఒక్క నిమిషం ఆగు, భయపడకు. పర్లేదు పర్లేదు, ప్రశాంతంగా కూర్చో. అవును, నన్ను చూసి భయపడి ఎందుకు పరిగెడుతున్నావు? అయ్యయ్యో, నా ఆకారాన్ని చూసి భయపడిపోయినట్టున్నాడు. దైవమా దైవమా దైవం మూర్చపోయాడు. ఇంగ్లియా బొంగ్లియా చుంగ్లియా. రాయిలో నీళ్ళు. ధన్యవాదాలు రాయ్. దైవమా దైవమా ఇంగ్లియా బొంగ్లియా చుంగ్లియా. దైవం నా రూపం చూసి ఇలా భయపడి పారిపోతుంటే దైవం నన్ను ఎప్పుడు అడగాలి? నేనెప్పుడు భూతలోకం చేరుకోవాలి? ముందు సాన్నిహిత్యం పెంచుకొని తన హృదయాన్ని గెలుచుకోవాలి. ఆ తర్వాత అడిగేలా చేస్తాను, మాట్లాడేలా చేస్తాను. రేయ్, ఎక్కడికి రా వెళ్ళావు? ఎంతసేపు నుంచి నిన్ను వెతకాలి? సరే బండెక్కు.